కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి తమ్ముడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి మరొక సంచలన హత్యకి తెరలేపాడా? ఆల్రెడీ ఒక సంచలన హత్య కేసులో జైల్లో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యతో రెక్కి నిర్వహింపజేశాడా? అసలు ఈ హత్య ఎందుకు చేయాలనుకున్నారు? ఎవరిని చేయాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి మద్దతు దీనికి కూడా ఉన్నదా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జగన్ ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాడిని ఏసేసే లెక్కలోనే ఉన్నట్టున్నాడు స్వామి. ఒక హత్య కేసుకు సంబంధించినటువంటి కేసులోనే దిక్కు తోచక తిరుగుతూ అది సిబిఐ ఎంక్వైరీలో నడుస్తుంటే దాని నుంచి తమ్ముడిని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేల కోట్లు కప్పం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి దుడుకు చర్యలతో మరింత తిప్పలు తెచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అవినాష్ రెడ్డి మరొక సంచలన హత్యకి, రాష్ట్రంలో ఎవరు ఊహించినటువంటి వ్యక్తి హత్యకి ఇతను ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఆల్రెడీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా అతని పులివెందుల ఇంట్లో నరికి చంపినటువంటి కేసులో ముఖ్యమైనటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఆ శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య అనేటువంటి వ్యక్తి డాక్టర్. అయితే ఆ చైతన్య డాక్టర్నే జైలుకు పంపించి మరీ రెక్కి నిర్వహించాడని, ఈ హత్యకి పక్కా ప్లాన్ జరుగుతోందని, దీనికోసం కొన్ని కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ప్రణాళిక చేయడానికి సిద్ధంగా ఉన్నారని, దీని నుంచి బయటపడటానికి జైలు అధికారుల సహకారం కూడా తీసుకున్నారని, దీనికి అధికారంలో ఉండి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వాళ్ళకి మద్దతిస్తున్నాడనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అత్యంత పాశవికంగా సొంత బాబాయిని వేసేసుకొని సొంత చెల్లి ఇవాళ మా జగనన్న పార్టీకి ఓటేయొద్దు, ఈ అరాచక ప్రభుత్వం దిగాలి అంటుంది. మరోవైపు ఇంకో చెల్లి వైఎస్ షర్మిల ఏముంటుందో మనందరం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కడప ఎంపీగా ఓడిపోతానని భయపడుతున్నటువంటి అవినాష్ రెడ్డి, ఎందుకంటే షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి, లేదంటే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కానీ కడప ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతానని భయపడుతున్నటువంటి అవినాష్ రెడ్డి ఈ హత్యకి సహకరిస్తున్నాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పులివెందుల ఎమ్మెల్యే సునీతారెడ్డి కానీ లేదా షర్మిలారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా పోటీ చేస్తారని, తన కూడా ఓటమి భయంతో వణికిపోతూ పక్క నియోజకవర్గానికి పారిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ సొంత పార్టీలో ఎమ్మెల్యేలను ఎక్కడోళ్ళని అక్కడికి మారుస్తున్నాడు. అదేవిధంగా తాను కూడా మారడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఎవరిని వేసేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరెవరు పాల్గొన్నారో ఒకసారి మనం గమనిస్తే, డ్రైవర్ దస్తగిరి, అదేవిధంగా ఎర్ర గంగిరెడ్డి, అదేవిధంగా శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళ వెనక మొత్తం సునీల్ యాదవ్, వీళ్ళందరి వెనక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అనేటువంటిది బయటకు వచ్చినటువంటి వాస్తవం. అయితే ఈ కేసులో వీళ్ళందరికీ ఎదురు తిరిగి వీళ్ళ భాగోతం బయటపెట్టి అసలు స్కెచ్ చేసింది ఎవరు, మ్యాప్ వేసింది ఎవరు, ఎక్కడ వేశారు, ఎంతకేశారు, ఎవరెవరు వేశారు, ఏ కారణాలతో వేశారు, ఎక్కడ పొట్టు పొడిచారు, ఎక్కడ నరికారు, ఏం చేశారు అనేది వివరించినటువంటి వ్యక్తి అప్రూవర్గా మారినటువంటి డ్రైవర్ దస్తగిరి. సరే, ఆ డ్రైవర్ దస్తగిరి మీద కూడా 2 దొంగ కేసులు పెట్టి అతనేదో కిడ్నాప్కి ప్రయత్నించాడని, దాడికి ప్రయత్నించాడని SC/ST కేసులు పెట్టి అతన్ని జైల్లోకి పంపించారు. అయితే అతనికి కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చారు. నువ్వు దయచేసి అప్రూవర్గా మారినటువంటి అంశాన్ని వెనక్కి తీసుకో, నువ్వు మేము చెప్పినట్టు నీకు ఇన్ని కోట్ల డబ్బులు ఇస్తాం, ఇంత ల్యాండ్ ఇస్తాం, నీ జోలికి మేము రాకుండా ఉంటాము అని అతనికి ఆఫర్లు ఇచ్చినప్పటికీ అతను ఆఫర్లకు లొంగలేదు. అందుకే అతన్ని జైల్లో పెట్టారు. అయితే జైల్లో గతంలో మనం చూసాం, పరిటాల రవి గారి హత్య కేసులో ఉన్నటువంటి అనేక మంది ముద్దాయిల్ని జైల్లోనే చంపేసి ఆ తర్వాత అంటే చంపిన వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేకుండా ఇక ఆ కేసు ముగిసిపోయే విధంగా చేయటంలో అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. అయితే ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి వాళ్ళ మాట వినకుండా ఉన్నటువంటి వ్యక్తి దస్తగిరిని లేపేస్తే ఇక వాళ్ళకి అడ్డు లేదనుకున్నారు. అందుకే దస్తగిరి జైల్లో ఉండగా శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ అయితే అతని ద్వారా వైద్య శిబిరం అని పెట్టించి ఒక నిందితుడు కుమారుడు, అందులోనూ ఆ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి అప్రూవర్గా మారి జైల్లో ఉంటే అదే జైలుకి నిందితుడు కుమారుడిని హత్య కేసులో అత్యంత ఘోరంగా చంపినటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కుమారుడిని డాక్టర్ రూపంలో మీరు ఆ జైలుకు పంపించారంటే దస్తగిరిని వేసేయటానికైనా, దస్తగిరికి ఏ రకమైనటువంటి ఇంజక్షన్లు ఇవ్వాలనుకున్నారు, దస్తగిరికి మ్యాప్ వేయటానికైనా, దస్తగిరి కోసం రెక్కి నిర్వహించాడు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా ఈ దస్తగిరి శరీరంలో విష నమూనాలు కూడా ఉండొచ్చు, అతనికి పూర్తిగా హెల్త్ చెకప్ కూడా చేయించాలి ప్రభుత్వ ఖర్చులతో అని చెప్పి నాబోటి వ్యక్తులు ఖచ్చితంగా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్మటానికి లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం సిబిఐ వాళ్ళు వస్తే
ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి కర్నూలు ఆసుపత్రిలో పెట్టి ఆ చుట్టుపక్కల పులివెందుల నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి వైసీపీ కార్యకర్తలు, డెకాయిట్లు, 420ని పిలిచి 2-3 వేల మందిని ఆసుపత్రి చుట్టూ మోహరించి శాంతి భద్రతల సమస్య సృష్టించి అవినాష్ రెడ్డి అరెస్టుకి సహకరించకుండా అవినాష్ రెడ్డి అరెస్టుని అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దస్తగిరికి సరైనటువంటి రక్షణ కల్పించాలి. దస్తగిరికి ఏం జరిగినా సరే దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి.